ఎంత పవర్ ఉంటుందో ఈయన పంచుల్లో కూడా అంతే పవర్ ఉంటుంది. మరి అంతటి పవర్ స్టార్ ని, పవర్ఫుల్ పంచెస్ ని మన ముందుకి వండర్ఫుల్ గా తీసుకొస్తున్నారు ఇప్పుడు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, నేటైన ఎక్కడాడ నిన్నే నమ్మితిరా. అందరూ భోంచేశారా? మిగిలితేగా ఇది నా కూతురండి. పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన పిచ్చి ఫ్యాన్. ఇప్పుడు ఇలా అనలేదు అనుకోండి, దీంతో మాకు ఇంకేంటమ్మా విశేషాలు? చూడు, కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు ఇప్పి కొట్టడం తెలుసు. డైలాగ్ చెప్పడానికి కొట్టారా? ఇవాళ పెళ్ళోళ్ళు వస్తున్నారమ్మా నేను చూసుకోవడానికి. నీ గుర్తు చేస్తున్నాను అంతే. పెళ్లి కొడుకు మాత్రం పవన్ కళ్యాణ్ గారిలా ఉంటేనే చేసుకుంటాను. అలాంటి వాళ్ళని అరేంజ్ చేసాం. వస్తున్నాడుగా. ఇంతకీ అమ్మాయి ఎవరు? అదిగో బాబు, నా దగ్గర ఆల్రెడీ బీడీ ఉందరా, ఇంకో బీడీ నాకెందుకు? అమ్మాయి బీడీ ఏంటి బాబు, నా బంగారు తల్లి. అమ్మాయి? అరే అమ్మాయి అంటే చూడగానే కన్ను కొట్టేలా ఉండాలరా, దాన్ని కొట్టేలా ఉండకూడదు. ముందా బీడిది, నాకు అసలు పొగ పడదు. పడదంటారేంటండి ఎంత పడితే? నన్నంటే అన్నావు, నా కూతురు అంటే మాత్రం అస్సలు ఊరుకోను. అసలు అది ఎవరో తెలుసా నీకు? హిందీ హీరోయిన్ రేఖ తెలుసా? అలాగుంటది అది. రేఖ? ఆపరా. అది రెండు దేవడాల రేఖ అని చెప్పి నేను నమ్ముతా. హిందీ హీరోయిన్ రేఖ అన్నట్టు కొట్టేస్తా చెప్తాను. హలో, నువ్వు అమ్మ అమ్మ అంటే పిల్లలకి పెట్టి తను ఆకలితో ఉంటది, మొత్తం నువ్వు తినేసి దాని ఆకలితో పెట్టినట్టున్నావు. అలా అంటే ఏంటి? మా అమ్మాయి గారాల పట్టి. అది గారాల పట్టి, నువ్వు కుడితోటి ఇటు సరిపోయారు ముగ్గురు. నువ్వు మా అమ్మాయినే కాదు నన్ను కూడా అంటున్నావు. నీకు విషయం తెలుసా? మన సంక్రాంతికి ఎద్దులు బండ్లు అవుతుంటే పందాలను చూడడం మానేసి అందరూ నన్నే చూశారు. నువ్వు ఎప్పుడు లాగుతావని చూసుంటారులే. ఈయన గురించి ఎందుకు, ఇంకొక మంచి వాడిని అరేంజ్ చేశాను, వాడు వస్తాడు. దీనికోసం ఇంకొకరా? ఏంటి అలా చూస్తున్నారు? క్లాప్స్ కొట్టండి. అరే కాస్ట్యూమ్ వాళ్ళు ఇచ్చిన ప్యాంట్ జారిపోతుంటే పైకి లాక్కున్నావు, దానికి మేము క్లాప్స్ కొట్టాలా? అదేంటి, నేను ఆయనకి చేయలేదా? ఒరే ఆయన చేస్తే 60 అడుగులు కటౌట్ పెట్టారు, మరి నేను చేస్తే 6 అడుగులే తీసి నిన్ను పెడతారు. ఏది ఒక్కసారి ఇటు తిరగండి. స్వర్గం నుంచి కింద పడ్డారా? లేదు, ఇందాక క్యారవాన్ నుంచి కింద పడింది. మీరు ఆగ్రాలో ఉండాలి కదా. అదేంటి అలా అడిగారు? తాజ్మహల్ ఉండేది అక్కడే కదా. నువ్వు ఎర్రగట్లో ఉండాలి కదా. అదేంటి అలాగ అడిగారు? అక్కడే కదా ఉండేది. ఏంటమ్మా ఇది? నీకోసం ఇంకొకరిని కూడా అరేంజ్ చేశాను. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నువ్వేంటి ఇక్కడ? అత్త కోసం వచ్చాను. ఒకసారి ఇలా అత్త కోసం వెళ్ళి ఎడదాకా తెచ్చావు. నువ్వు ఎందుకు వస్తావో తెలియదు, నా మీద ఎందుకు వేస్తావో తెలియదు. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తున్నాను. బయటికి కనిపించకుండానే చేయాలి. ఈసారి కనిపిస్తే ఇక్కడ కనిపించవు, మరి చూసుకో. చూడు, రోజు రాత్రి జోలపాడి పడుకోబెట్టాలి, ఉదయం 6 గంటలకి కాఫీ పెట్టాలి. మరి మధ్యాహ్నం విగ్గు తీసి ఆరబెట్టాలి. ఇంకా ఉన్నాయా దాన్ని అడగాల్సిన ప్రశ్నలు? ఇంకా ఉన్నారు. ఓ ఇంకా ఉన్నారా? ఇక్కడ ఎంత మంది ఉండగా కూడా ఈ గెటప్ నాకే ఎందుకు సెట్ అయిందో తెలుసా? ఎంత మంది ఉన్నారన్నది కాదు, ఎవరు ఉన్నారన్నది ముఖ్యం. ఓహో, ఎంత మంది తన్నారన్నది కాదు, ఎవరు తన్నారన్నది ముఖ్యం. అంటే నేను కాటం రాయుడు కాదంటావా? అందులో మా ఒక్కటే మిస్ అయిందిరా. కాటరాయుడు అదే. ముందు నేను చేసుకునే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి జనరల్ నాలెడ్జ్ బాగా ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక ట్రైన్ పట్టాలు తప్పేసింది, అందులో 50 మంది ఉన్నారు, మీరెందుకు భయపడుతున్నారు? అందులో అది కూడా ఉంటది కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు బయట నుంచి 6 దోశలు తెచ్చుకున్నారు, 2 మీరు తిన్నారు, 2 ఆయన తిన్నాడు, 2 ఈవిడ తింది. అదేంటి అలా చూస్తున్నారు? క్వశ్చన్ నచ్చలేదా? దానికి 2 దోశలు ఇవ్వటం నచ్చలేదు.
నీకు ఎలాగో వీళ్ళందరూ నచ్చరని చిరంజీవి గారు లాంటి వ్యక్తిని నీకు ఇక్కడ తీసుకొస్తున్నాను. అన్నయ్య వస్తున్నారంట్రా. చిరంజీవి గారు లాంటి అబ్బాయి అన్నావు ఇతనా? ఫ్యాన్స్ కి తెలిస్తే కొడితే డైరెక్ట్ గా బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది. రావనుకున్నావా రాలేదనుకున్నావా? రానివ్వరు అనుకున్నా. ఎవరు రానిచ్చింది? అయినా కోరుకున్న మనిషి వచ్చినప్పుడు నువ్వు కోరుకున్న మనిషివి కాదు, ఇది నాకే కావాలని వేడుకున్న మనిషిడు. నీకు అర్థం కావట్లేదయ్యా, చిరంజీవి గారికి నాకు పెద్ద తేడా ఉంది. ఆయన ఏ సపోర్ట్ లేకుండా ఎదిగిన స్టార్. మరి నేను ఇంతమంది సపోర్ట్ ఇస్తున్నా ఏం చేయలేకపోతున్నా, బేకార్. ఇదంతా కాదు, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. అదేంటంటే అంత ముందుకెళ్ళి క్లోజ్ పెడతారు లేరా? ఇదంతా నాకు అనవసరం. నాకు అర్జెంట్ గా పెళ్లి కావాలి. అమ్మాయి ఇక్కడ. ఓ నువ్వా అమ్మాయి? నేనేనండి మీ బిందెని. అంటే సొనాలి బిందా? లేదు, సొట్ల పట్ట బిందె చూడరా సరిగా. ఒకసారి ముందుకెళ్ళమా? ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ తీసుకో, రైట్ టర్నింగ్ తీసుకో. నువ్వు యూటర్న్ తీసుకుని మింగే ఇక్కడి నుంచి. అయినా పిల్ల కోసం మేము ముందు వస్తే నువ్వు వెనకొచ్చే పిల్ల నాదంటావేంటి? నాది జస్ట్ టైం గ్యాప్ అంతే. నా టైమింగ్ లో గ్యాప్ ఉండదు. జస్ట్ 10 స్కిట్లు గ్యాప్ ఇస్తాను అంతే, తర్వాత మాటలో తేడా ఉండదు. అయినా ఇదంతా కాదు, అమ్మాయి నాకు కావాలి. అన్నయ్య అమ్మాయికి నాకు కావాలి. తమ్ముడు అన్నకు కావాలి. ఓకేనా? తాతయ్య బాబాయ్ మాకు కావాలి. రేయ్ ఎవడ్రా ఇక్కడ? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇక్కడ. రే ఇక్కడ ఎవరు మా హీరోలు గెటప్ వేసుకుని వాళ్ళే పెద్ద హీరోల్లా ఫీల్ అవుతున్నారంట. రే కొట్టేస్తారు, జాగ్రత్త మేనేజ్. రే ఎవడ్రా నువ్వు? నేను రైల్వే కూలీనండి. మీ సామాన్లు ఏమైనా ఉంటే మోసుకుని. ఎవడ్రా నువ్వు? నేను ఈ స్టూడియోకి వాచ్మెన్ అండి. రే నువ్వెవడరా? నేను ఈ పక్కనే పార్క్ లో జాగింగ్ వచ్చాను. అక్కడ అమ్మాయి లేకపోతే ఇక్కడికి వచ్చాను. నువ్వెవడరా? నేను ఇక్కడే మొక్కలు నీళ్లు పోస్తుంటాను తోటమని. మాకు అసలు సంబంధమే లేదు సార్. మీరు ఎందుకు భయపడతారు? పక్కన జరగండి. నువ్వెవడరా? ఐఎమ్ చిరంజీవి మెగాస్టార్. నువ్వే చిరంజీవి? చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారు కదా ఫస్ట్ టైం చూసి. మీకు అర్థం కావట్లేదురా? ఒక 2 నిమిషాలు జరగండి. ఇప్పుడు చెప్పండి రా. దీనికి కొట్టాలరా ఇన్ని. ఎవరు చూడలేదు కదా? ఒకసారి అన్నయ్య సంగ అమ్మా. వద్దా ఎంత ధైర్యం చేశారు వీళ్ళు, రోజా గారు. కొత్తగా ఉంది కాన్సెప్ట్. థ్యాంక్ యూ మేడం. సో శాంతిని పడటానికి ఇంతమంది పవన్ కళ్యాణ్ లా బాగుంది. అది మంచి థీమ్ తీసుకున్నాం, చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. మను గారు పంచెస్ చాలా చాలా బాగున్నాయి, Thank you. బాగా కనెక్ట్ అయినాయి. సూపర్. థ్యాంక్ యూ.